అండి నమస్తే యువకులందరికీ నమస్తే బ్రదర్సా. మీరు కూడా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే, అంటే పేద కుటుంబం, అంటే మాది పేద కుటుంబం. ఒక వన్స్ అపాన్ టైంలో ఇప్పుడున్నటువంటి వస్తువులు కూడా అందరూ పేదవాళ్ళు కాబట్టి ఒక చదువున ఆయుధంతో మనం ఎదగాలంటే అందరూ కూడా శ్రమ చేయాలి. ఎడ్యుకేషన్ మీద మనం కూడా పట్టు, ఒక కార్మికుడు ఏ విధంగా శ్రమ చేస్తుండో కడుపుకి అన్నం కొరకు మనం కూడా మీరు రేపు మంచి ఆఫీసర్లు కావాలంటే ఒక ఎడ్యుకేషన్ మీద మంచి ఆలోచన విధానం పెట్టినట్టుది మీరు సక్సెస్ వైపు అడుగులేస్తారు. ఓకేనా? మీలో ఒక చెడు స్నేహితుడు ఒకడే ఉంటాడు, 100 మందిలో ఒకళ్ళిద్దరు చెడు స్నేహితులు ఉంటారు. ఓకేనా? అతని యొక్క యాక్టివిటీస్ బాగోవు, కానీ ఒక మనిషి 100 మందిని చెడగొడతారు. ఒకరికొక లింక్ చుట్టి మొత్తం ఆగమం చేస్తారు. కాబట్టి అలాంటి వాటికి జోలికి పోకుండా ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే మీ మేడం కానీ ప్రిన్సిపాల్కి చెప్పాలి. ఓకే, దాన్ని మనం ఆదిలోనే తుంచాలి. చెడు అనేది మనం ఆదిలోనే తుంచితే మనకి క్లియర్ ఉంటుంది. లేకపోతే మనం పెద్దగా దానికి ఒక వృక్షాన్ని పెరిగిన తర్వాత మనం దాన్ని ఏం చేయలేము. మన జీవితం కూడా అంతే. కాబట్టి మంచిగా చదువుకోండి. యువత ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లో జోలికి పోతారు. చదువుకున్న వాళ్ళు కూడా ఎంత ఎడ్యుకేషన్ చదువుకొని కూడా ఆన్లైన్ అంటే ఈజీ మనీకి అలవాటు పడతారు. బ్రదర్, నేను ఒక 50,000 జీతం రావడానికి కొరకు నేను కానిస్టేబుల్గా 5 కిలోమీటర్లకు నాకు గుండెకాయలు పగిలినాయి, మాకు గుండెలు పగిలినాయి. మాకు ఒకప్పుడు చాలా మంది చనిపోయారు 5 కిలోమీటర్లో. ఊరికి కూడా ఆపుకోలేక కింద పడి చనిపోయిన వాళ్ళు. అంటే 50,000 జీతం కొరకు మరి ఇలా కష్టపడబట్టే ఇవాళ మేము ఫలితం దక్కింది. ఇవాళ మీ దగ్గరకు వచ్చి ఇవాళ ఇలాంటి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మీరు కూడా భావితరాలుగా మంచిగా ఎడ్యుకేషన్ తోటి చదువుకోవాలి. మంచిగా అర్థమైందా? మంచిగా చదువుకోండి. ఎవరు కూడా ఆన్లైన్ బెట్టింగ్ జోలికి పోదని కోరుకుంటాం.